గౌరవ సభ్యులు బట్టి విక్రమార్క గారు. అధ్యక్ష, కేంద్ర విద్యుత్ బిల్లు పర్యవసనాలపై లఘు చర్చకి అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. అట్లాగే మీ దృష్టి కొన్ని విషయాలు కూడా నేను తీసుకొని రాదలుచుకున్నాను అధ్యక్ష. ఇది చాలా అవసరమైనటువంటి అంశమే. దాంతోపాటు మిగతా ఇతర అంశాలు కూడా అతి ముఖ్యమైనటువంటి అంశాలు రాష్ట్రంలో ఉన్నాయి. ఉదాహరణకి రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర సమస్యలు, ఆ సమస్యలన్నిటిపైన కూడా చాలా రోజుల తర్వాత శాసనసభ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. శాసనసభ సమావేశాల్లో వీటన్నిటినీ చర్చగా తీసుకొని రావాలని చెప్పి చాలామంది కోరుతున్నటువంటి సమయంలో శాసనసభ బిజినెస్లో ఇవన్నీ రావడానికి అవకాశం ఉంటాయని ఆశించాము అధ్యక్ష. కానీ సడన్గా క్వశ్చన్ అవర్ కూడా బంద్ చేశారు. ఉదాహరణకి రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఎల్ రిక్రూట్మెంట్ సంబంధించి నేను మీ దృష్టి తీసుకొని రావాలి అధ్యక్ష. ఒక్క నిమిషం అధ్యక్ష. సబ్జెక్ట్ అయితే ఉందో ఆ సబ్జెక్ట్ మీద మాట్లాడాలి. సంబంధించిన సమస్య, అడ్జర్న్మెంట్ మోషన్ ఇస్తే దానికి సంబంధించిన సమస్య కానీ, లేకపోతే రిక్రూట్మెంట్లో మార్కులు సంబంధించి కట్ ఆఫ్ మార్కులు సంబంధించి విద్యార్థులు కానిస్టేబుల్ సంబంధించి సమస్యలు నేను వస్తున్నాను సార్. అంటే మాకు ఇంకా మళ్ళీ వేరే అసలు ఫామ్ లేకుండా అయిపోయింది. సబ్జెక్ట్ కాకుండా వేరేది ఏం మాట్లాడినా రికార్డ్స్ లో తొలగించండి అధ్యక్ష. రికార్డ్స్ లో వెళ్ళకుండా చూడాలని మా కోరిక అధ్యక్ష. ఎందుకు సార్, ఇదేమన్నా అబ్జెక్షనబుల్ సమస్యలేం కాదు కదా రికార్డు నుంచి తొలగించడానికి. మాకు ప్రతిపక్షంగా ప్రజల సమస్యలను సభ దృష్టికి తీసుకురావడానికి వేరే ఫామ్ ఏం లేదు. సడన్ క్వశ్చన్ అవర్ బంద్ చేశారు. బిజినెస్ సంబంధించి మేము ఇచ్చినటువంటి సమస్యలు ఏమైనా రాత్రి 8-8:30 దాకా మాకు అసలు బిజినెస్ ఏందో కూడా చెప్పలేదు. మాకు కూడా ఈ సమస్య మీద చాలా సీరియస్గా మాట్లాడాలి. బీఏసీలో అనుకున్న బిజినెస్సే తమరు ఇక్కడ చేపడుతున్నారు అధ్యక్ష. అన్ని కూడా బీఏసీలు అనుకున్నాం అధ్యక్ష. బిజినెస్ ఏమేమి ఉండాలి అన్నది అనుకున్న తర్వాతనే ఫైనల్ అయిందండి. ఇప్పుడు కొత్తగా మేము చెప్పింది ఏం లేదు సార్. సడన్ గా ఇట్లా చేశారు అనడం తప్పు సార్. బిజినెస్ మీటింగ్ లో కూడా నేను చాలా అంశాలు తీసుకొని వచ్చాను. మీరు మళ్ళీ మాకు కొంత సమయం ఇస్తారంటే వాటికి సంబంధించి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. సభానాయకులు గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. పబ్లిక్ ఇష్యూస్ సంబంధించి కొంత సమయాన్ని మీరు మళ్ళీ తిరిగి కేటాయించాలని చెప్పి నేను మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కమ్ టు పాయింట్ సార్. ఇప్పుడు ఈ సబ్జెక్టు ప్రధానంగా కేవలం ఒక విద్యుత్కు సంబంధించిన సమస్య కాదు అధ్యక్ష. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి భారత రాజ్యాంగం ప్రకారం ఈ దేశం రాష్ట్రాల సమూహం. ఫెడరల్ స్పిరిట్ చాలా ఉండాలి. అది రాజ్యాంగం యొక్క మూల సిద్ధాంతం కూడా. మీరు డిబేట్ అవుతున్నారు బట్టి లేదండి, నేను ఈ సబ్జెక్టే గురించి చెప్తున్నాను. ఫెడరల్ స్పిరిట్ కి అధ్యక్ష నేను వేరే ఈ సబ్జెక్ట్ గురించే చెప్తా ఉన్నాను. ఈ కేంద్రం తీసుకొచ్చే విద్యుత్ బిల్లు మరి వీళ్ళొక్కడికే అధికారం ఉంది అధ్యక్ష. కేంద్రానికి సంబంధించి ఇది రాష్ట్రాలకు కేంద్రాలకు సంబంధించినటువంటి సబ్జెక్టు. కేంద్రం ఇది కాంకరెంట్ లిస్టులో ఉన్నటువంటి సబ్జెక్టు. కేంద్రం చట్టం చేయొచ్చు, రాష్ట్రాలు చట్టం చేయొచ్చు. ఆ రాష్ట్రాలకు సంబంధం లేదు, నేనే చట్టం చేస్తాము, మేము తీసుకొచ్చిన చట్టాలన్నీ రాష్ట్రాలన్నీ మీరు అమలు చేయాల్సిందే, చావో బతుకు మాకు సంబంధం లేదు, మేము ఏ రుద్దితే అది మీరు అమలు చేయాల్సిందే అని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇది ఎట్లా అధ్యక్ష? ఇది ఫెడరల్ స్పిరిట్ ఉండాలని కోరుకునేటువంటి ప్రతి పౌరుడు కూడా ఇగో ఈ బిల్లు పైన అభ్యంతరం వ్యక్తపరచాల్సిన అవసరం ఉంది. దాంట్లో నాకు కూడా ఉంది. నేను ఎందుకంటే భారత రాజ్యాంగాన్ని ఈ దేశంలో అమలుపరచాలని, దానికి అనుగుణంగానే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో పాలన కావాలని కోరుకునేటువంటి వాళ్ళలో కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీగా మేము ముందుంటాం. కాబట్టి దీనిపైన మా తీవ్రమైనటువంటి అభ్యంతరాలు ఉన్నాయి అధ్యక్ష.
ఏమి అమ్ముతారు అధ్యక్ష? ఇది మీరు తీసుకొస్తారు, తీసుకొచ్చేసి మీరు కొన్ని కండిషన్స్ పెడతారు. మీ రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి ఉన్నా లేకపోయినా మీకు ఉంటే కూడా మేము ఉత్పత్తి చేసేదాన్ని మాత్రం మీరు కొనాలి. కాబట్టి మేము ఏది ఫిక్స్ చేస్తే అది మీరు అమలు చేయాలి. అంటే మాకు అవసరం లేకపోతే కూడా మీ దగ్గర కొనాల్సిన అవసరం ఏంటి అధ్యక్ష? ఆయా రాష్ట్రాలు వాళ్ళ అవసరాలకు అనుగుణంగా, ఉదాహరణకి ఈ రాష్ట్రమే ఉంది అధ్యక్ష. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో పవర్ ప్రాబ్లం ఉందని అనుకున్నప్పుడు పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో అనేక పవర్ ప్రాజెక్టులకి ప్రణాళికలు తయారు చేసి మొదలుపెట్టారు. ప్రొడక్షన్లోకి వచ్చేస్తూ ఉన్నాయి. రావటం వల్ల మనకు కావాల్సినటువంటి పవర్ అందుబాటులోకి వచ్చింది. ఈ పవర్ని పక్కన పెట్టేట కేంద్రంలో వాళ్ళు ఏదో ఎక్కడో పవర్ ఉత్పత్తి చేస్తే దీన్ని మీరు లాక్డౌన్ చేసుకోండి, పవర్ ప్రొడక్షన్ వద్దు, మేము ఇస్తాము, మీరు దీన్నే కొనాలి, దీన్నే సపరేట్. ఇది ఎక్కడ న్యాయం అధ్యక్ష? మరి ఈడబెట్టిన పెట్టుబడి ఏం కావాలి? డెడ్ కావాలా? ఇది చాలా రాష్ట్రాల్లో ఉండొచ్చు ఇటువంటి సమస్య. సో ఆ సమస్యలన్నింటినీ పక్కన పెట్టి దీని మీద రుద్దుతాం మీరు చేయాలనంటే ఇది కరెక్ట్ కాదని మాకు ఎటువంటి సందేహం లేదు చెప్పడానికి అధ్యక్ష. మేము అందుకే చెప్తా ఉన్నాం. ఈ సరఫరా సరే, ఇంకో ప్రధాన అంశం ఏంటంటే ఈ డిస్ట్రిబ్యూషన్ ఎవరు పడితే వాళ్ళకి ఇస్తారట, ప్రైవేట్ వాళ్ళకి కూడా అమ్ముకుంటారు. వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ ఇస్తే వాళ్ళు అమ్ముకోవచ్చు, వాళ్ళు కలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఎన్ని అమ్ముతారు అధ్యక్ష? ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన దగ్గర నుంచి ఈ దేశంలో అనేక రకాలైనటువంటి సంస్థల్ని, వ్యవస్థల్ని, ఆస్తుల్ని ఆనాటి ప్రభుత్వాలు తయారు చేసి జాతికి అందిస్తే మొదలుపెట్టారు అమ్మకం. ఒకటే అమ్మకం, ఒకటి కాదు, రెండు కాదు. ఎయిర్పోర్ట్లు అమ్ముతూ ఉన్నారు, సీపోర్ట్లు అమ్ముతూ ఉన్నారు. విశాఖ ఉక్కు మా హక్కు అని ఉద్యోగం చేసి తెచ్చుకున్నటువంటి ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో విశాఖ హక్కును కూడా అమ్మటానికి తయారైపోయారు. రైల్వేస్ని ప్రైవేట్ వాళ్ళకి మొదలుపెట్టారు, రేపు ఎల్లుండి దాన్ని కూడా అమ్ముతారు. ఎల్ఐసిని అమ్మకానికి పెడతా ఉన్నారు. పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అన్నింటినీ అమ్మకాన్ని పెడతా ఉన్నారు. అధ్యక్ష, అమ్మకాన్ని పెట్టి ఎవరికి ఇస్తా ఉన్నారు? మీకు కావాల్సిన ఒకళ్ళిద్దరు క్రోనిక్ క్యాపిటలిస్టులకి మీకు కావాల్సినటువంటి వాళ్ళకి కట్టబెట్టి ఈ దేశ ఆస్తులందరినీ వాళ్ళ చేతుల్లో పెట్టి ఈ దేశంలో ఉన్నటువంటి 100 కోట్ల పైన ఉన్నటువంటి ప్రజల భవిష్యత్ అంతా కూడా వాళ్ళ చేతుల్లో పెట్టేస్తే ఎడిపోవాలా తెచ్చుకున్న ప్రజాస్వామ్యం? దీనికోసం కాదు కదా ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చుకున్నది. ఇవాళ వీటన్నింటిని అమ్మకంతో పాటు ఈరోజు రోడ్లను కూడా అమ్మకాలకు పెట్టారు. వాటితో పాటు వాళ్ళ కరెంటును కూడా అమ్మకానికి పెడతా ఉన్నారు. అధ్యక్ష, నేనేమంటున్నా అంటే మనిషి జీవితం, అట్లా ఆయా రాష్ట్రాల ఆస్తుల నిర్మాణం, ఆయా రాష్ట్రాల్లో ఉత్పత్తి అయ్యేటువంటి జీడిపి ప్రతిదీ కూడా కరెంటుతోనే ముడిపడి ఉంది. ఇవాళ అటువంటి కరెంట్ని సరళమైనటువంటి ధరలతో అవసరమైనటువంటి సమయానికి అనుగుణంగా మనం ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి స్థితిగతులు దృష్టిలో పెట్టుకొని సరఫరా చేసుకునేటువంటి వ్యవస్థని ఏర్పాటు చేసుకోవడానికి ఆ రాష్ట్రాలకి సర్వస్వతంత్రం ఉండాలి. అదంతా వదిలేసి మేము నిర్ణయించినట్టే మీరు చేయండి అంటే రేపొద్దున ఈ రాష్ట్రంలో చాలా చోట్ల ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే కొన్ని చోట్ల రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులతో జాతీయ ప్రభుత్వ ఆస్తులతో ప్రాజెక్టులు కట్టారు. ప్రాజెక్టుల ద్వారా కాలువల ద్వారా నీళ్లు వస్తూ ఉన్నాయి పంట పొలాలకు. కొద్దిమందికి ఆ నీళ్ళు వచ్చే అవకాశం ఏర్పడింది, కొద్దిమందికి అప్లాంట్స్ ఉన్నటువంటి వాళ్ళకి అవకాశం లేకుండా పోయింది. కానీ అక్కడ రైతే అక్కడ వరి ధాన్యాన్ని పండిస్తున్నాడు, ఇక్కడ వరి ధాన్యాన్ని పండిస్తున్నాడు. అమ్మకానికి వచ్చినప్పుడు అక్కడ బస్తా అదే ధర, ఇక్కడ బస్తా అదే ధర. ఇక్కడ మాత్రం పెట్టుబడి లేదు, నీళ్లు ఉచితంగా వస్తున్నాయి, ఆడ నీళ్లు రావట్లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆనాటి ఉమ్మడి ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఉచితంగా కరెంట్ ఇవ్వాలి, వాళ్ళు వ్యవసాయ ఉత్పత్తులు విపరీతంగా పెంచి ఆహార ధాన్యాలను పెంచి ఈ దేశానికి అందించేటట్టుగా వ్యవస్థను ఏర్పాటు చేయాలని మనం ఆ రోజు తయారు చేసుకున్నాం, దాన్ని కంటిన్యూ చేసుకుంటున్నాం. ఈరోజు రేపు పొద్దున వచ్చేసి మీరు అలా ఉచిత కరెంట్ ఇవ్వడానికి లేదు, మేము మీటర్లు పెడతాం వాళ్ళందరికీ అని అంటే ఏంటి? ఈ రాష్ట్ర అవసరాలు ఈ రాష్ట్రాన్ని మీరెవరు?
ఇలా బంద్ చేస్తాం. చాలా చోట్ల సబ్సిడీతో కరెంట్లు ఇస్తూ ఉన్నాం చాలా చోట్ల. ఉదాహరణకి బార్బర్ షాప్స్ కావచ్చు, లేకపోతే ఎస్సీ ఎస్టీలకు కావచ్చు, 100 యూనిట్ లోపల ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇస్తూ ఉన్నాం. మరి రేపు పొద్దున ఇవన్నీ బంద్ చేస్తాం. ఎందుకంటే చాలా పెద్ద చర్చ జరుగుతుంది అధ్యక్ష దేశంలో. ఫ్రీబీస్ అని ఒక పెద్ద కొత్త వాళ్ళు తయారయ్యారు. ఈరోజు భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చేటువంటి కొద్దిమంది బ్యాచ్ తయారై ఫ్రీబీస్ ఏదో సంక్షేమ కార్యక్రమాల పేరు మీద రాష్ట్రాలు, ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు పేదలకి దోషి పెడతా ఉంది. వాటన్నిటిని బంద్ చేయాలా, దానివల్ల చాలా పెద్ద నష్టం జరుగుతుందని మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడి భవిష్యత్తులో అసలు ఈ సంక్షేమ రంగానికి సంబంధించినటువంటి ఇచ్చేయన్ని బంద్ చేయించాలని ఒక పెద్ద కుట్ర ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. అధ్యక్ష, వాళ్ళకి ఇచ్చేది ఏంది? అక్కడక్కడ కొద్దిగా బియ్యం రేషను, ఆడ ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇల్లు, పెన్షను, ఈ మొత్తం కలిపితే ఎంత? ఇవాళ మొన్న ఎక్కడ నేను చదివాను అధ్యక్ష, ఈ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ 8 సంవత్సరాల్లో దాదాపు 12 లక్షల కోట్ల రూపాయలు ఎన్పిఏ పేరు మీద ప్రభుత్వ రంగ సంస్థలకి, పారిశ్రామికవేత్తలకి మాఫీ చేసి దేశం మీద భారం వేశారు. ఇదేం ఫ్రీబీస్ కింది రాదు అధ్యక్ష. ఎందుకంటే పారిశ్రామికవేత్తలకి, వాళ్ళకు కావాల్సినటువంటి మల్టీనేషనల్ కంపెనీస్కి, వాళ్ళకు కావాల్సినటువంటి మిత్రులు అదానీ, అంబానీ లాంటి వాళ్ళకి ఇస్తున్నారు కాబట్టి 12 లక్షల కోట్లు మాఫీ చేసినా ఏం బాధలేదు. దేశంలో తినటానికి తిండి లేనటువంటి వాడికి, ఉండటానికి ఇల్లు లేనటువంటి వాడికి, పేదరికంలో మగ్గిపోతున్నటువంటి ప్రజలకు కొంత చేయూతనిచ్చి సమాజంలో సగభాగం లేకపోతే వాళ్ళని సమానంగా తీసుకొని పోదానే ఆలోచనతో ఇచ్చేటువంటి అరకొర సబ్సిడీలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాల మీద ఫ్రీబీస్, ఇది దేశ ఆర్థిక వ్యవస్థ నష్టం జరుగుతుంది, ఇది బంద్ చేయాలనే ఒక పెద్ద కుట్ర మొదలుపెట్టి మొత్తం లెక్కలేస్తే దేశం మీద మొత్తం కలిగితే 1,20,000 కోట్లు ఇచ్చేయి. మీరు పారిశ్రామికవేత్తలకు ఇచ్చింది 12 లక్షల ఎన్పిఏ పేరు మీద ఇచ్చినటువంటి మాఫీ చేసింది. అవి కాకుండా ఇంకా మీరు ఇచ్చే సబ్సిడీస్, వాళ్ళకి భూముల కేటాయింపులు కానీ, కరెంట్ కేటాయింపులు కానీ, రకరకాలుగా అమ్మకాల పేరు మీద ఇచ్చే అన్నీ వాళ్ళకేం ఉచితంగా ఇస్తారు. ఎడిపోతుంది అధ్యక్ష దేశం, ఎడిపోతూ ఉంది. అరే ఇది మల్టీ పార్టీ సిస్టమ్ అన్నటువంటి పార్లమెంటరీ డెమోక్రసీ అధ్యక్ష. భారత రాజ్యాంగం ఏం చెప్తుంది? ఈ దేశంలో ఏ పార్టీ అయినా అధికారంలో ఉండొచ్చు, ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు. మాట్లాడితే ఆడి నుంచి ఒక ఆయన వస్తుడు, డబల్ ఇంజిన్ ప్రభుత్వాలు ఉండాలి. ఏంది డబల్ ఇంజిన్ ఇది? అంటే మేము పైన పాలన చేస్తూ ఉంటే మా పార్టీకి సంబంధించిన పాలనే ఇంకో పార్టీ ఆ రాష్ట్రాల్లో కూడా ఉండాలి. మా పార్టీ ఉంటేనే మీకు అభివృద్ధి, లేకపోతే అభివృద్ధి లేదు. ఇది ఎక్కడ న్యాయం? అంటే మీ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వాలు ఆ రాష్ట్రాల్లో లేకపోతే కేంద్ర ప్రభుత్వంలాగా పాలన చేయలేదా? మీకు బాధ్యత లేదా? రాష్ట్రాలన్నింటినీ సమదృష్టితో సమభావంగా చూడాల్సిన అవసరం లేదా ఈ దేశంలో? ఇదే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వాళ్ళు ఒక్కళ్ళే ఈ దేశంలో పాలన చేయాలా? మల్టీ పార్టీస్ ఉండకూడదా? లేదు. ప్రధానమంత్రి దగ్గర నుంచి మొదలు పెడితే వచ్చే ప్రతి మంత్రి ఇదే మాట్లాడుతున్నారు అధ్యక్ష. వచ్చి డబల్ ఇంజన్, ఏం డబల్ ఇంజను? ఈ డబల్ ఇంజన్తో సస్తా ఉన్నాం. ఈ డబల్ ఇంజన్ పేరు మీ ఆ ఇంజన్ లేకపోతే అట ఆ రాష్ట్రానికి డబ్బులు ఇయ్యరట. ఇది ఎక్కడ అన్యాయం? నేను మొన్న ఎక్కడో చదివిన అధ్యక్ష. అసలు మీరు ఈ రాష్ట్రానికి ఏం చేశారు? ఈ రాష్ట్రంలో ఉన్నాయన్నీ అమ్మకాన్ని పెడుతున్నారు తప్ప ఈ రాష్ట్రానికి ఇచ్చింది ఏంది మీరు? ఉదాహరణకి మనకి రాష్ట్ర విభజన, మనం చాలా సంవత్సరాలు పోరాటం చేసి రాష్ట్రాన్ని తెచ్చుకున్నప్పుడు ఆ బైఫర్కేషన్ యాక్ట్లో ఆనాటి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారి చొరవ వల్ల అనేక అంశాలు ఈ రాష్ట్రానికి వచ్చాయి. ఈవెన్ కరెంటు దాంట్లో కూడా 53% పాయింట్ పెట్టారు దీన్ని తెలంగాణ రాష్ట్రానికి రావాలి. అక్కడ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రావాలి, కాజు ఫ్యాక్టరీ ఉంది, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, లేకపోతే ఒక జాతీయ ప్రాజెక్టు కావాల్సిన నిధులు, లేకపోతే ట్రైబల్ యూనివర్సిటీ, రకరకాల అందులో పొందుపరిచి ఈ రాష్ట్రానికి మేలు జరగాలని అందులో చట్టం చేసి పెడితే, చట్టం అయిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన మీరు చేసింది ఏంది? ఈ రాష్ట్రానికి ఒక తట్టడి మట్టేని పోసే విధంగా ₹1 ఇచ్చారు అధ్యక్ష. ఇవేమి ఇయ్యపోగా ఉన్న ఐటీఐని కూడా బంద్ చేశారు కదా. లక్షల కోట్లు ఈ రాష్ట్రానికి రావాల్సి ఉంది కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ బైఫర్కేషన్ యాక్ట్ ప్రకారం.
కానీ ఇంతవరకు రూపాయి ఇవ్వకపోగా మీకు సంబంధం లేకుండా మొన్న ఎక్కడ చదివిన పేపర్లో నేను 6,576 కోట్ల రూపాయలు నెల రోజుల్లో మీరు చెల్లించకపోతే మేమే చర్యలు తీసుకోవాలి. ఏంది చర్యలు? అరే చట్టంలో ఉన్న లక్షల కోట్లు ఈ రాష్ట్రానికి రావాల్సి ఇవ్వకుండా మీకు సంబంధం లేని అంశాల మీద మీరు నోటీసు పంపించింది అంటే ఎవరిని బెదిరిద్దామని? ఏం జరుగుతుందో అసలు ఈ దేశంలో ఆలోచన జరగాలి అధ్యక్ష. ఈ దేశ రాజ్యాంగం పైనే దాడి జరుగుతున్నట్టుగా నేను భావిస్తూ ఉన్నాను ఇటువంటి చట్టాలు తీసుకొని వస్తే. అంటే మొత్తం దేశం మొత్తాన్ని గుప్పెట్లో పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని పక్కన నెట్టేసి ఒక నియంతృత్వ పాలన ఈ దేశంలో తీసుకురావటం కోసం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో భాగంగానే ఇగో ఈ చట్టం కూడా తిరిగి ఈ దేశంలోకి వస్తూ ఉంది. ఇది కూడా దానికే దారితీస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి చట్టాలను వ్యతిరేకించాల్సిందే అధ్యక్ష. వ్యతిరేకించాల్సిందే. భారత రాజ్యాంగం ప్రకారం, ఫెడరల్ స్పిరిట్ ప్రకారం, మల్టీ పార్టీ సిస్టమ్ ప్రకారం ఈ దేశంలో ఎవరు ఏ పార్టీ అయినా అధికారంలో రావచ్చు, ఏ పార్టీ అయినా పాలన చేయొచ్చు, ఏ పార్టీ అయినా ఏ రాష్ట్రం అయినా ఈ కేంద్రం నుంచి రావాల్సిన వాటాని సక్రమంగా రావాల్సిన విధంగా చట్ట ప్రకారం ఏ రాష్ట్రాలకు ఎంత ఇవ్వాలో అంత ఇవ్వాల్సిందే అధ్యక్ష. అది ఇవ్వాల్సింది వదిలిపెట్టి ఈ మధ్య నేను అక్కడ చూశాను పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ మంత్రి గారు వచ్చారు. అధ్యక్ష, ఈ దేశానికి ఆర్థిక శాఖ మంత్రులు గొప్ప వాళ్ళు చేశారు అధ్యక్ష. గొప్ప వాళ్ళు మన్మోహన్ సింగ్ గారు లాంటి వాళ్ళు చేశారు అధ్యక్ష. చిదంబరం గారు లాంటి వాళ్ళు చేశారు అధ్యక్ష. అంతకుముందు ఇంకా చాలా గొప్ప వాళ్ళు చేశారు. ఎవరు ఈ స్థాయికి దిగజారి వచ్చి ఇట్లా ఒక రేషన్ షాప్ దగ్గర పోయి ఏ కలెక్టర్ ఏంది ఇది ఉండండి ఏ కలెక్టర్ ఏంది బియ్యం ఎంత ఇస్తున్నావు మాదెంత నీదెంత? కలెక్టర్కి ఏం సంబంధం? కలెక్టర్కి సంబంధం ఏంది? ఎన్ని రేషన్ కార్డులు ఉన్నాయి, బియ్యం రాష్ట్రం నుంచి ఎంత వస్తుంది, సక్రమంగా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందా లేదా, అది జరగకపోతే వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకోవాలి? అరే వాటర్ డబ్బులు రాష్ట్రం ఎంత ఇస్తుంది, కేంద్రం ఎంత ఇస్తుంది, ఆయనకేం సంబంధం? ఏమండి నిజంగా మీరు కేంద్ర మంత్రి, మీరంటే మాకు గౌరవం కాదంటలే, నిజంగా మీకు ఆ ఆలోచన ఉంటే ఎస్ మీరు అధికారికంగా చీఫ్ సెక్రటరీకి లెటర్ రాయండి. నేను మా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇస్తున్నటువంటి స్కీమ్ సంబంధించిన నిధులు రివ్యూ చేయాలనుకుంటాను, కేంద్ర ఆర్థిక శాఖ మంచిగా మీటింగ్ పెట్టండి, నేను రివ్యూ చేస్తాను చెప్పి గౌరవంగా అడగండి. ఏంది ఆ ఫేర్ ఫ్రెష్ షాప్ దగ్గర పోయి అది కూడా నీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఎమ్మడి పెట్టుకుని నా ఫోటో పెట్టావా? ఎవరు ఫోటో పెట్టాలండి? ఎవరు ఫోటో పెట్టాలి? ఆహార చట్టం తీసుకొచ్చినటువంటి వాళ్ళు పెట్టాలా? లేకపోతే ఈ దేశంలో పన్నులు కడుతున్నటువంటి వాళ్ళే పెట్టాలా? లేకపోతే 100 రోజులు కూలి పోయి ఆ కూలి ద్వారా వచ్చే డబ్బులతో జిఎస్టీ పేరు మీద ఉప్పు, పప్పు, చింతపండు, ఉల్లిగడ్డ కొనుక్కునేటప్పుడు పన్ను కడుతున్న ఆ పేదవాళ్ళ ఫోటోలు పెట్టాలా? ఎవరు ఫోటోలు పెట్టాలి? ఫోటోల కోసం మనం ఏం జరుగుతుందండి? ఏ కలెక్టర్ రేపొద్దున కల్లా ఫోటో పెట్టకపోతే మా వాళ్ళు వచ్చి ఫోటో పెడతారు. ఏంది ఇది? ఎవరు మీ వాళ్ళు? నీ అధికారులా? నీ పార్టీ కార్యకర్తలా? నువ్వు పార్టీ నాయకులుగా పోయి రివ్యూ చేస్తున్నావా, లేకపోతే ఆర్థిక శాఖ మంత్రిగా పోతున్నావా? ఏం జరుగుతుందండి? డెఫినెట్గా ఈ రాష్ట్రంలో, దేశంలో చర్చ జరగాల్సిందే అధ్యక్షుడు. చర్చ జరగాల్సిందే. ఇటువంటి చట్టాలు వచ్చినప్పుడు తప్పనిసరిగా వీటిపైన పౌరులు, ప్రజాస్వామ్యవాదులు, ఈ దేశంలో పార్లమెంటరీ వ్యవస్థ ఉండాలని కోరుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఇటువంటి వాటిని వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉందని నేను చాలా స్పష్టంగా భావిస్తా ఉన్నాను అధ్యక్ష. బియ్యం గురించి మా వాటా ఉందని చెప్పారు, చాలా సంతోషం. ఏంది నీ వాటా? మీ ఇంట్లో నుంచి ఏమైనా తీసుకొచ్చి ఇస్తున్నారా? కాదు కదా. లేదా మీ పార్టీ ఆఫీస్ నుంచి ఇస్తున్నారు? కాదు కదా. కేంద్రానికి వచ్చిన పన్నుల ద్వారా ప్రజలకు ఇవ్వాల్సిన చట్ట ప్రకారం ఏది? ఆ చట్టం ఏంటది? ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ చట్టం. ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కాంగ్రెస్ తీసుకొచ్చిందండి. ఎవరు తీసుకొచ్చినా ఒక చట్టం భారత పార్లమెంట్ తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో, సోనియా గాంధీ గారి నాయకత్వంలో.
చేసుకొచ్చారు. దాన్ని అమలు చేయాల్సిందే. మీరున్నా నేనున్నా ఎవరున్నా అసలు అమలు చేయాల్సింది వదిలేసి పెట్టారు. నువ్వు ఇక్కడికి వస్తే నువ్వు రివ్యూ చేయాల్సింది ఏంది? బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఇస్తా అన్నావు మేము, వచ్చిందా రాలేదా? కలెక్టర్ ఇంకా రాలేదా? అయితే నేను వెంటనే పోయి ఏమంటే శాంక్షన్ చేసి డబ్బులు పంపిస్తా అని చెప్పాలా. ఐటీఐఆర్ ప్రాజెక్ట్ అప్పుడు మీకు వచ్చింది కదా, ఇప్పుడు మధ్యలో ఎందుకు బంద్ అయింది? ఇంకా డబ్బులు రాలేదా? నేను పోయి ఏమంటే పంపిస్తా అని చెప్పాలా. కాజీ ఫ్యాక్టరీ రాలేదని ఏమంటే పంపిస్తా అని చెప్పాలా. లేకపోతే ఈ రాష్ట్రంలో కట్టేటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్ జాతీయ ప్రాజెక్టు మేము డిక్లేర్ చేస్తాం, దానికి 1,00,000 కోట్లు 1,50,000 కోట్లు ఇస్తాము, నువ్వు పోగానే కలెక్టర్ వచ్చినా లేవా చెప్పు అని అడగాల. అడిగితే కలెక్టర్లు చెప్పేవాళ్ళు, అమ్మ ఏం రాలేదమ్మా కొద్దిగా పంపించండి అని. అయ్యి వదిలేసి కిలో బియ్యానికి ఎంతో తెలుసా నీకంటే ఆయనకేం సంబంధం? సో ఇది బాగలేదు అధ్యక్ష. ఇది సరైన పద్ధతి కూడా కాదు. కేంద్ర రాష్ట్రాల సంబంధాలు అది బాధ్యతాయుతంగా ఎవరు అధికారంలో ఉన్నా, గతంలో రాజీవ్ గాంధీ గారు కూడా ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, ఈ రాష్ట్రంలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడు ఇట్లా చేయలే. చాలా గౌరవంగా పద్ధతి ప్రకారం నడుచుకు వీరు కానీ వారు కానీ. సో అందుకే అధ్యక్ష నేనేం చెప్తా ఉన్నానంటే, ఈ దేశంలో జరుగుతున్న అమ్మకాలని, ఆనాటి ప్రభుత్వాలు సృష్టించిన ఆస్తుల్ని వీళ్ళ అమ్మకాలకు పెడుతున్న విధానాన్ని ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకోవాల్సిందే. ఆ అమ్మకాల్లో భాగంగానే ఈరోజు ఈ కరెంటు బిల్లు కూడా తీసుకొని రాబోతూ ఉన్నారు. దీంట్లో భాగంగా ఈరోజు రైతులకు ఇస్తున్నటువంటి ఆ ఉచిత కరెంటుకు సంబంధించినటువంటి మీటర్లు పెట్టే వ్యవస్థకు కానీ, లేకపోతే పేదవాళ్ళకి ఇచ్చే సబ్సిడీ కరెంట్లు కానీ రకరకాలుగా ఇబ్బంది పడే ప్రమాదం ఉంది. కాబట్టి ఏకగ్రీవంగా ఈ సభ తీర్మానం, ఇంతకుముందే మనం ఒకసారి ఈ సభలో ఇఫ్ ఐఎమ్ రైట్ అధ్యక్ష తీర్మానం చేశాం అధ్యక్ష 15/9/2020 నాడు. ఈ తీర్మానాన్ని సభ ఏ రకంగా అయితే తీర్మానం చేసి కేంద్రాన్ని పంపించిందో, ఈ పంపించిన తీర్మానం ఏం చేశారు కేంద్రం వాళ్ళు? దీన్ని వాళ్ళు అసలు ఫాలో అవుతున్నారా లేదా, చేస్తారా లేదా, రుద్దటానికి ప్రయత్నం చేస్తారా? ఒకవేళ రుద్దటానికి ప్రయత్నం చేస్తే ఈ రాష్ట్రం యాక్షన్ ప్లాన్ ఏంటి? ఆ యాక్షన్ ప్లాన్కి సంబంధించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి స్టేక్ హోల్డర్స్ అందరితో మాట్లాడి రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది లేకుండా ఏం చేయాలనే ఒక యాక్షన్ ప్లాన్ కూడా ఈ ప్రభుత్వం డిక్లేర్ చేయాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీ ద్వారా ఈ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, వీటితో పాటు 1-2 కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. సరే, ఆ సమస్యలు కూడా మీరు తప్పనిసరిగా ఈ ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని నేను ఆశిస్తున్నది. ఈ సబ్జెక్టు సంబంధం లేకపోయినా కానీ మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను దృష్టికి తీసుకొని రాదలుచుకున్నాను అధ్యక్ష. ఈ రాష్ట్రంలో సరే మనం రిక్రూట్మెంట్ చేస్తూ ఉన్నాం కానిస్టేబుల్స్ ఎస్ఎస్ సంబంధించి. కట్ ఆఫ్ మార్క్స్ 100కి 80 ఓసీలకు ఉంటే దాన్ని 60కి తగ్గించారు అధ్యక్ష. ఓబీసీలకు 70 ఉంటే 60కి తగ్గించారు. ఎస్సీలకు 60 ఉంటే 60 అట్లాగే ఉంచారు. ఆ ప్రపోర్షనేట్గా 20 ఎలా తగ్గించుకుంటూ వచ్చారో వీళ్ళకు కూడా 20 తగ్గించేటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం తప్పనిసరిగా పరిశీలన చేసి తగు న్యాయం చేయవలసిందిగా నేను వాళ్ళని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అట్లాగే ముఖ్యమంత్రి గారిని నేను ఇంకో విషయం కూడా కోరుతా ఉన్నాను. వీఆర్ఏలకు సంబంధించి గతంలో మనం ఇక్కడే సభ నుంచి వాళ్ళకి హామీ ఇచ్చాం, పే స్కేల్ ఇస్తామని. దయచేసి దానికి సంబంధించి కూడా వాళ్ళకి చేయమని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అట్లాగే విద్యార్థులకు సంబంధించి ఆహార హాస్టల్స్లో, ఐటీఐ మన ఐఐటీలో, IIITలో, రెసిడెన్షియల్ స్కూల్స్లో అధ్యక్ష చాలా మనం చదువుతా ఉన్నాం. చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి గారికి మీ ద్వారా నేను ప్రభుత్వానికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. అందరు శాసనసభ్యుల్ని ఆయా రెసిడెన్షియల్ స్కూల్స్కి, హాస్టల్స్ని విజిట్ చేయించి ఇటువంటి పరిస్థితులు లేకుండా వాళ్ళకి కల్తీ లేని ఆహారం ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఆరోగ్యకరంగా ఉండేటట్టుగా బాధ్యత తీసుకునేటట్టుగా ఒక డైరెక్షన్ ఇవ్వాల్సిందిగా మీ ద్వారా వారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అట్లాగే ముఖ్యమంత్రి గారికి ఈ పంట నష్టపరిహారం, వరదల వల్ల జరిగినటువంటి పంట నష్టపరిహారం సంబంధించి రైతులు చాలా పెద్ద ఎత్తున నష్టపోయారు. దానికి సంబంధించి కూడా కొంత అంచనా వేయించి చేయవలసిందిగా మీ ద్వారా వారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష.
మీరు తీసుకొచ్చినటువంటి ఈ షార్ట్ డిస్కషన్లో మేము దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఈ కేంద్ర విద్యుత్ బిల్లు పర్యవసనాలపై పూర్తిగా వ్యతిరేకిస్తూ దీన్ని అవసరమైతే దీన్ని ఏ స్థాయికైనా వెళ్ళి ఉద్యమం చేయడానికి మొత్తం స్టేక్ హోల్డర్స్ అందరితో ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి ఈ స్టేట్ని ప్రొటెక్ట్ చేసే దాంట్లో ముందుండాలని చెప్పి మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని కోరుతూ ముగిస్తా ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ.